మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మా వినికిడిలో మీరు దీవించండి, ఎత్తిపట్టండి. పరిశుద్ధాత్ముడా, మీరే ఈ సంగతులు మాకు విశదపరచండి, బోధపరచండి. వినగల చెవులు, గ్రహించే మనసు, అనుసరించేటువంటి మనసాక్షిని నీ పిల్లలమైన మాకు అనుగ్రహించమని, మట్టివాడనే నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనము ఎరిగినటువంటిదే. చాలాసార్లు మనం చదివాము, విన్నాము. ఎంతోమంది దేవుని సేవకులు బోధించగా కూడా ఈ సంగతులు మనము ఆలకించిన వారమే. అయినప్పటికీ మరొకసారి ఈ సంగతులను మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు, మన ఎదుటకు తీసుకొని రావడానికి ప్రభు కృప చూపిస్తుండగా, మరి చదవబడినటువంటి లేఖన సందర్భం ఇక్కడ ఒక కనాను స్త్రీ, అన్యురాలైనటువంటి స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి తన కుమార్తె విషయమై మొరపెట్టి, తద్వారా ఆమె తన కుమార్తె యొక్క స్వస్థత, తన కుమార్తె బాగుపడినట్లుగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి మేలు పొందుకున్నటువంటి విధానం. ఈ భాగానికి మనం ఇలాగ పేరు పెట్టుకోవచ్చు, ఏమంటే ఫలితానికి ముందుగా ఎదుర్కొనినటువంటి పరీక్షలు. లేకపోతే ఆమె దేని కొరకైతే ప్రభువు దగ్గరకు వచ్చిందో, ప్రభువుని వెంబడిస్తుందో, దాని కొరకు ఆమె కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నట్లుగా, విశ్వాస పరీక్షలు ఆమె ఎదుర్కొని వాటిలో నిలిచి ఆ పరీక్షల్లో ఆమె పాస్ అయింది. అంచేత చివరిలో ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, కాబట్టి నీవు కోరినట్లు నీకు అవుతుంది అని. పరీక్షల తర్వాత ఫలితం అని మనం ఈ భాగానికి పేరు పెట్టుకోవచ్చు. ప్రభువుని వెంబడిస్తూ ప్రభు యొద్దకు వచ్చినటువంటి ఈ స్త్రీ, ఆమె కనాను స్త్రీ అని మనము 21-22 వచనాల్లో గమనించవచ్చు. ప్రియులారా, ఈ వచనాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు తూరు సీదోనుల ప్రాంతాలకు యేసు ప్రభువారు వెళ్ళినట్లుగా, ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట ఈ మనవి చేస్తున్నట్లుగా, ప్రభువా, నన్ను కనుకరించు, నన్ను కరుణించు, నా కుమార్తెను బ్రతికించు, ఆమెను స్వస్థపరచు, లేకపోతే విడిపించు అని మొరపెడుతున్నటువంటి సందర్భం. దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే,
15వ అధ్యాయం ప్రారంభంలో ఆయన యెరూషలేములో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునొద్దకు వచ్చారు అని. ఆ ప్రాంతాలు యెరూషలేము యూదయ ప్రాంతాల్లో అనగా యూదుల మధ్య ఆయన పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు సూచక క్రియలను చేస్తూ ఆయన సంచరిస్తూ ఉంటుండగా కొన్ని సందర్భాల్లో ఆయన అన్యజనుల పట్టణాలు ప్రాంతాలను కూడా దర్శించినట్లుగా మనం గమనిస్తాం. ఈ తూరు సీదోనులు అనేటువంటి ప్రాంతాలు ఇవి అన్యజనులు నివసించేటువంటి ప్రాంతాలు, అన్యజనుల పట్టణ ప్రాంతాలు ఇవి. ఈ తూరు సీదోనులలో మరి అన్యజనులు నివసిస్తున్నట్లుగా ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి ఈ సూచక క్రియలు అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి తూరు సీదోనుల ప్రాంతాల్లో పట్టణాల్లో చేయబడి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, ఎప్పుడో రక్షించబడేవాళ్ళు అని ప్రభువు వాపోయినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే యూదుల మధ్య ఆయన చేసినటువంటి సూచక క్రియలు కొన్నిసార్లు వారు ఆయన తిరస్కరించారు, ఆయన కార్యాలు చూచి కూడా. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, తూరు సీదోనుల ప్రాంతాల్లో చేస్తే, అంటే అన్యజనుల మధ్య కనుక చేసినట్లయితే వారెప్పుడో మారు మనసు పొందేవాళ్ళు, రక్షించబడేవాళ్ళు అనేటువంటి భావనను ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదిగో అదే విషయంలో ఇక్కడ తూరు సీదోనుల ప్రాంతం, అన్యజనుల ప్రాంతాన్ని ఆయన సందర్శించాడు. అనగా యెరూషలేము యూదయ లేకపోతే యూదులు నివసించేటువంటి ప్రాంతాల్లో ఆయన చేస్తున్నటువంటి సేవను, పరిచర్యను, సువార్తను, కార్యాలను వారు చూస్తూ వింటూ కూడా ఆయనను వ్యతిరేకించి తిరస్కరించినటువంటి పరిస్థితులు మనం యూదుల్లో చూస్తాం. ప్రభువును వ్యతిరేకించినటువంటి వారుగా ఉండగా ఆయన అన్యజనుల యొద్దకు వెళ్తున్నటువంటి, అన్యజనులకు తన కార్యాలను బయలుపరచడానికి ఒక వారధిగా, ఒక మాదిరిగా ఈ సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కొనేటప్పుడు కూడా ఈ ప్రస్తావన ప్రభు తీసుకొని వచ్చాడు. ఆ విషయాలు మన ఆత్మీయ మేలు కొరకు ఈ సంగతులు మనం ఆలోచన చేద్దాము. ఇక్కడ మనం 21, 22 వచనాల్లో గమనించినప్పుడు ఆమె అనగా యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతాల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అని. ఈ కనాను స్త్రీ, అన్య స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ఆమె కేకలు వేస్తుంది, అంటే మొరపెడుతుంది, లేక ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా అని పిలుస్తుంది. తర్వాత దావీదు కుమారుడా అంటూ ఆయనను సంబోధిస్తుంది. నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఇదే పదం గ్రుడ్డి వాళ్ళు ఆయన పిలిచినటువంటి విధంగా మనం చూస్తాం. ఇద్దరు గ్రుడ్డివాళ్ళు, దావీదు కుమారుడా మమ్మును కరుణించు అని కేకలు వేసిన సందర్భం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దావీదు వంశములో, దావీదు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. దావీదు గోత్రములు వంశములో జన్మించాడు, యూదా గోత్రములో జన్మించాడు అనే విషయాలు మనం చూస్తాం. అయితే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడా అని పిలవడంలో అది ఆయన మానవత్వాన్ని, మానవుడిగా వచ్చినటువంటి విధానాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది. యూదుల విషయంలో ఆయన దావీదు కుమారుడుగా పిలువబడడం అది వారికి సమంజసంగానే ఉంది. కానీ ఒక అన్య స్త్రీ ఆయనను దావీదు కుమారుడా అని పిలవడంలో, అంటే పిలవడానికి హక్కు లేకపోతే అర్హత లేనటువంటి విధానం మనకు ఆ కింద వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఆమె ప్రభువా అని తర్వాత వచనాల్లో సంబోధిస్తుంటుంది. దావీదు కుమారుడా అని అక్కడ ఒక్కచోటే మాట్లాడింది, కానీ ఆ తర్వాత 2 పర్యాయాలు ప్రభువా ప్రభువా అంటూ ప్రభువుని పిలుస్తూ వచ్చింది. నిజమే, ఆయన ప్రభువుగా అనగా దేవుడుగా
తన్ను తాను లేకపోతే అన్యజనులైనటువంటి వారందరికీ తనను ప్రభువుగా తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. యూదులకు ఆయన దావీదు కుమారుడుగాను అలాగే మెస్సయ్యాగా ఆయన పరిగణించబడ్డాడు. అయితే మనము అన్యజనులుగా ఉన్నటువంటి వారు ఆయనను ప్రభువుగా అంగీకరించాలి. అందుకొరకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభువని విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి అని మాట్లాడుతూ వచ్చాడు. అవును, ఆయనను మనం ప్రభువుగా అంగీకరించినప్పుడే ఆయన మన జీవితాల్లో లేకపోతే మన కుటుంబాల్లో ఆయన మన హృదయాల్లోనికి మనం ఆహ్వానించినప్పుడే, దేవునిగా ఆయన మనం ప్రతిష్ఠించుకున్నప్పుడే మనము రక్షించబడినటువంటి వారిగా ఉండగలుగుతాం. సరే, ఆమె ఈ విధంగా సంబోధిస్తూ ప్రార్థన చేస్తుంది, కేకలు వేస్తుంది, మొరపెడుతుంది, నా కుమార్తెను బాగు చేయుము, ఆమె బాధపడుతుంది దయ్యం పట్టి అని. ప్రియులారా, ఈ రాత్రి ఈ విషయాన్ని మనం ఇలా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె ఒక సమస్య కోసం, ఒక సమస్య పరిష్కారం కొరకు, ఒక బాధ నివారణ కొరకు, తనకున్న శ్రమను పోగొట్టుకోవడానికి, తన సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చింది, మొరపెడుతుంది. మనం కూడా చాలాసార్లు సమస్యలు లేని వారమేం కాదు, బాధలు లేనటువంటి వారం కాదు, ఇబ్బందులు మనకు లేకపోలేదు. వాటి విషయంలో ప్రభువు పరిష్కరించగలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు, ఆయన సమాధానం ఇవ్వగలిగిన వాడు, సంరక్షించగలిగినటువంటి వాడు. కనుక ఆయన దగ్గర విన్నవించుకోవడం, ఆయన దగ్గర మొరపెట్టుకోవడం, ఆయన దగ్గర మనవి చేయడం అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండే గొప్ప ఆధిక్యత లక్షణం. ప్రభువుని మనం వేడుకుంటున్నాం, మొరపెడుతున్నాం. ఆమె ప్రభు దగ్గరకు వచ్చి నన్ను కనికరించుము, నా కుమార్తె బాధపడుతుంది, ఆమెను బాగు చేయమని ఆమె మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా వినండి, ఈ సందర్భంలో ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కొంటా ఉంది. నేను గమనిస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది రోగులను స్వస్థపరిచాడు, అలాగే చాలామంది దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఇంకా కుష్ఠరోగులేమి, పక్షవాయు రోగులు, రకరకాలైనటువంటి వ్యాధులు గల వారిని స్వస్థపరిచిన సందర్భాలు మనకు కనబడతాయి. అయితే ఈ స్వస్థత కలిగించినటువంటి సందర్భాల్లో యూదులు అనబడినటువంటి వారికి కలిగిన సమస్యలను ఆయన వెంటనే పరిష్కరించినట్లుగా, అంటే వారిని పరీక్షించక వారి సమస్యకు పరిష్కారము కలుగజేసినట్లుగా నేను గమనిస్తూ వచ్చాను. పక్షవాయువు కలిగిన వాడు వచ్చినప్పుడు యూదుడే, నీవు లేచి పరుపెత్తుకొని వెళ్ళు అని అన్నాడు. ఒక కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగినప్పుడు నాకిష్టమే శుద్ధుడు కమ్మని అతని ముట్టి స్వస్థపరిచాడు. గ్రుడ్డివారు వచ్చినప్పుడు ఏం కావాలి అంటే మాకు చూపు కావాలన్నప్పుడు వారి కన్నులను ముట్టి ఆయన వెంటనే స్వస్థపరిచిన సందర్భాలు, ఇలాగ చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నాకు తెలిసి బహుశా ఇంకా ఉండొచ్చేమో ఒక 2 సందర్భాల్లో అన్యజనులైనటువంటి వారి విషయంలో ఆయన వారి విశ్వాసాన్ని పరీక్షించినట్లుగా కనబడుతుంది. ఒకటి శతాధిపతి ఒకసారి ప్రభు దగ్గరకు ఒక మనవిని తీసుకొని వచ్చాడు. తన దాసుడు రోగి అయి ఉన్నాడని, తనను బ్రతికించమని, స్వస్థపరచమని అడిగినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. అలాగే యోహాను సువార్తలో కూడా కనబడుతుంది. ఏమంటే అతడు కొంతమంది వ్యక్తులను ప్రభు దగ్గరకు పంపించి ఈ విన్నపాన్ని మనవిని తెలియజేస్తాడు. వారు అయ్యా అతడు మనకు మన దేవాలయమును కట్టించాడు, మనకెంతో అతడు మంచి చేశాడు, మేలు చేశాడు, కాబట్టి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పి ఆ శతాధిపతి పక్షాన వారు మాట్లాడిన విషయాలు కూడా మనం గమనిస్తాం. అయితే ఆ శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, స్వస్థపరచమన్నప్పుడు ప్రభువు అతనిని పరీక్షిస్తూ ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడే వస్తాను నీ ఇంటికి అని చెప్పాడు. ఇప్పుడే నేను వస్తాను, వెళదాం పద అంటే ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను
యోగ్యుడను కాను అని. ప్రియులరా, ఆ సందర్భంలో ప్రభు ఒక మాట చెప్తాడు, ఇశ్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా నేను కనుగొనలేదు అని. అంటే ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని ఆయన పరీక్షించిన విధానం ఎంత అద్భుతం అంటే, నేను వెంటనే నీ ఇంటికి వస్తాను అంటే తను ఆయనను ఏ విధంగా భావిస్తున్నాడు, తను ఏ విధంగా అంగీకరిస్తున్నాడనే విషయాన్ని ఆయన తెలుసుకొనగోరినప్పుడు ఆ శతాధిపతి అంటాడు, నేను సహా అధికారానికి లోబడిన వాడినయ్యా, నీవు నా ఇంటికి వచ్చి నీవు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు, నీవు ఇక్కడ ఉండి ఆజ్ఞాపిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. అంటే దేవుని సార్వభౌమ అధికారాన్ని అతడు అంగీకరించిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పాఠం మనది అది కాదు, కానీ శతాధిపతిని పరీక్షించాడు అక్కడ. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఈ కనాను స్త్రీ తన విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్షిస్తున్నాడు. ఇక్కడ ఈ భాగంలో చూస్తే మనకు చాలా ప్రశ్నలు లేకపోతే పరీక్షలు కనబడతాయి. ఆమె అనేక పరీక్షలను ఎదుర్కొని నిలబడిన తరువాత ఆమె గొప్ప మేలు పొందింది. ఆమె విశ్వాసము గొప్పదిగా ప్రశంసించబడింది, గొప్పదిగా ప్రశంసించబడింది. ఆ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ఆమె ప్రభువును వేడుకుంటుండగా, మనవి చేస్తుంటుండగా ఆయన ఏం చేశాడు? 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు, ఒక్క మాటైనను చెప్పలేదు. ప్రియులారా, ఆమె అంతలా కేకలేసి మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది. అయితే ఆయన ఒక్క మాటైనను చెప్పలేదట, ఒక్క మాటైనను పలుకలేదు. అంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆమె చేస్తున్న ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండగా, అవుననో కాదనో చేస్తాననో చేయననో ఏ సమాధానం లేదు, మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె వెంట పడుతూ కేకలేస్తూ ఉంది, మొరపెడతా ఉంది. అంటే మనం ఈ భాగాన్ని ఈ విధంగా గమనించాలి. ఆమె పరీక్షించబడుతుంది, కానీ తనకు ఆ సంగతి తెలియదు, ప్రభు పరీక్షిస్తున్నాడని. మనం ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆమె పరీక్షించబడుతుందని. ఆమె ప్రభువుని వెంబడిస్తుంది, చాలా దూరం వెంబడించింది, కానీ ఆయన మౌనంగానే వెళ్ళిపోతూ ఉన్నాడు, మౌనంగా వెళ్తున్నాడు, మాట్లాడకుండా వెళ్తున్నాడు. ఆమె ప్రార్థనకు జవాబులే. విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని సన్నిధుల్లో మొరపెడతాం. మనకున్న సమస్య ఏదైనా కావచ్చు, బలహీనత ఏదైనా కావచ్చు, లేకపోతే అక్కర అవసరత ఏదైనా కావచ్చు. ప్రభు దగ్గర మనం మొరపెడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు సమాధానం కనబడదు, సమాధానం వినబడదు, ప్రభు ఏ ప్రత్యుత్తరము ఇవ్వడు. అలాంటి పరిస్థితుల్లో మన స్పందన ఎలాగుంటుంది? సాధారణంగా ఈ లోకంలో మనం ఏదైనా అవసరత కొద్దీ కొంతమంది వ్యక్తులను మనం అడిగినప్పుడు అవుననో కాదనో ఏదో ఒక సమాధానం వాళ్ళ నుండి వస్తుంది. ఏ సమాధానం చెప్పకుండా గనక వారు వెళ్ళిపోతే మనం ఏమనుకుంటాం? వాళ్ళ విషయంలో ప్రతిస్పందించని వ్యక్తుల గూర్చినటువంటి అభిప్రాయం ఎట్లుంటుంది? కొన్నిసార్లు ఎంత పొగరు, ఎంతలా బ్రతిమాలినా ఏమాత్రం కూడా సమాధానం చెప్పరు, ఒక్క మాట కూడా చేస్తానో చేయనో చెప్పలేదు. ఏంటది అంత ధీమా, అంత పొగరు, మరి లేకపోతే వాళ్ళనే అడిగినట్టుగా, ఇంకా ఎవరు లోకంలో లేనట్టుగా, ఇట్లాంటి రకరకాలైన అభిప్రాయాలు మన మనసులో మెదులుతాయి. ప్రియులరా, వాస్తవానికి ఆమె ప్రభువుని వెంబడిస్తూ మొరపెడుతున్న ఆయన మౌనంగా వెళ్ళిపోతున్నాడు. బహుశా ఆమె మనసులో ఇలాంటి ఆలోచనలు, తొందరలు ఏమాత్రం లేవు. తన కుమార్తెను బ్రతికించగలిగిన వాడు ప్రభు ఒక్కడే, అదే ఆమె విశ్వాసం. తన కుమార్తెను బాగు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే అనే దృఢమైనటువంటి విశ్వాసం ఆమె ప్రభువుని వెంబడించేటట్లుగా చేస్తుంది, వెంబడిస్తుంది, మొరపెడుతుంది. ఎంత దూరం వెళ్ళిందో తెలియదు, ఎంత సమయం వెంబడించిందో తెలియదు, కానీ ఆమె గురి, ఆమె విశ్వాసం, ఆమె లక్ష్యం ఏంటంటే తన కుమార్తెను బాగు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ విశ్వాసంతో ఆయన వెంబడిస్తుంది.
అలాగూ కొనసాగుతుండగా మరొక పరీక్షను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన మౌనంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన మౌనం ఒక పరీక్షగా ఉంది. తర్వాత అదే వచనంలో, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుము అని అంటున్నారు శిష్యులు. ఇప్పుడు ఇలా చూడండి, ప్రభువా, ఆమె మన వెంబడి వస్తుంది, మనతో పాటే వస్తుంది, కేకలేస్తుంది, కేకలు తట్టుకోలేకపోతున్నాం, ఆమెను పంపించేయ్యా, వెళ్ళమని చెప్పయ్యా అని వీళ్ళు శిష్యులు ప్రభుతో అంటున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తాం. అక్కడ శిష్యులు ఆమె పక్షంగా నిలిచి ప్రార్థన చేస్తున్నట్లు లేదు. ఈమెను పంపివేయుము, ఈ గోల భరించలేకపోతున్నాం, ఈమె అరుపులు వినలేకపోతున్నాం, వెళ్ళమని చెప్పు, ఇంకా మన వెంట రావద్దని చెప్పు అనేటువంటి విధంగా శిష్యుల సంభాషణ లేకపోతే మాటలు వినబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఆత్మీయులే ఆటంకంగా ఉంటారు. విశ్వాస జీవితంలో కొందరు విశ్వాసులే ఇతరులకు ఆటంకాలుగా ఉండిపోతారు. కొన్ని పర్యాయాలు కొన్ని స్థానిక సంఘాల్లోనూ అనేక చోట్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొంతమంది సంఘాలు మానేస్తూ ఉంటారు. ఏమిటి అని మనం ఆరాధించినప్పుడు లేకపోతే పరామర్శించడానికి, దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది, ఫలానా మనిషి, ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె లేకపోతే ఫలానా సహోదరుడు ఇలాగన్నాడు, అందుకొరకే నేను రావడం లేదు, అందుకొరకే నేను మానుకున్నానని. అంటే ఇతరులకు కొంతమంది ఆటంకంగా ఉంటారు. కొంతమంది అన్యజనులైనటువంటి వారు ప్రభుపై విశ్వాసాన్ని, ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు వారు దేవుని మందిరానికి రావాలని ఆశ ఉంటుంది, కానీ రాలేకపోతుంటారు. ఆయా సందర్భాల్లో వాళ్ళని దర్శించి ప్రోత్సహిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ఆల్రెడీ విశ్వాసులుగా ఉన్నవారు దేవుని మందిరానికి వస్తున్నటువంటి వాళ్ళనే వీళ్ళు ఆటంకాలుగా చూపుతారు. మేము రావాలనే ఉంది కానయ్యా, అదిగో మీ మందిరానికి వస్తుంది కదా, మీ చర్చ్కి ఫలానా ఆమెను బట్టి మేము రాలేకపోతున్నాము అని. చాలా విచారం ప్రియులారా. ఇతరులకు అంటే తోటి విశ్వాసు లేకపోతే ఇతరులు ప్రభు దగ్గరకు రాకుండా, ఆయన వెంబడించకుండా ఉండడానికి లోపలున్న వారు, అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళే ఆటంకాలుగా ఉండిపోయారు నేటి దినాల్లో. ఆనాడు శిష్యులు కూడా చూడండి, ఆమె ప్రభువుని వెంబడిస్తుంటే పంపించేయ్యా, ఈమెను పంపించేయి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆమె ప్రభువు మౌనము అనే పరీక్షను ఎదుర్కొంటుంది. రెండవది, శిష్యులు ఆమెను నిరాకరిస్తున్నారు, ఆమెను గెంటివేయమంటున్నారు, తోలివేయమంటున్నారు. అంటే నమ్మిన వారు లేకపోతే విశ్వాసులైన వాళ్ళే ఇతరులకు ఆటంకాలుగా, అభ్యంతరాలుగా ఉండేటువంటి పరీక్షలు. కొన్నిసార్లు ఇతరులను బట్టి ప్రభు సన్నిధికి దూరం అయ్యే వాళ్ళు ఉంటారు. మనము చూడాల్సింది ప్రభు వైపు, ఇదిగో లోకం వైపు లేకపోతే ఆయన వెంబడిస్తున్నటువంటి ఇతర విశ్వాసుల వైపు కాదు. మన విశ్వాసపు గురి ప్రభు అయి ఉండాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన విశ్వాసపు పరుగును, ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. యేసయ్య వైపు చూస్తేనే మనం నడవగలుగుతాం. పేతురు కూడా, ప్రభువా నీవే అయితే నేను కూడా సముద్రం మీద, నీళ్ళ మీద నడుస్తానన్నప్పుడు రమ్మని పిలువగా ఆయన వైపు చూస్తున్నంతసేపు సముద్రంలో నడిచాడట. గాలి వైపు చూడగానే మునిగిపోవడం ప్రారంభించాడు. లోకం వైపు చూస్తే కదా, ఇతరుల వైపు చూస్తే మునిగిపోదు, ప్రభు వైపు చూసినప్పుడు బాగానే నడుస్తూ వచ్చాడు. అవును, మన విశ్వాస జీవితం, భక్తి జీవితం, ప్రార్థనా జీవితం సాఫీగా సాగిపోవాలంటే మనం చూడాల్సింది ప్రభు వైపే. ఇతరుల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే, తోటి వారి వైపు చూస్తే, కొంతమంది సీనియర్ల వైపు చూస్తుంటారు. మాకంటే ముందుగా ప్రభువు నమ్ముకున్నారు కదా, వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని వాళ్ళని అనుసరించే వాళ్ళు ఉంటారు. తప్పు. సీనియర్ విశ్వాసులను కాదు అనుసరించాల్సింది, ప్రభు అయిన యేసు క్రీస్తుని. ఎందుకంటే ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కాడు. ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి జీవించలేడు. ప్రభువుని చూచినప్పుడు మాత్రమే మనము మన విశ్వాస పయనాన్ని చక్కగా కొనసాగించుకోగలుగుతాం. ఈమె ప్రభు వైపు చూస్తుంది. ఆయన మౌనంగా ఉన్నా,
ఆయనే కార్యం చేస్తాడనే విశ్వాసం తన హృదయంలో దృఢంగా ఉంది, వెంబడిస్తుంది. శిష్యులు నిరాకరిస్తున్నా, ఇతరులు తన విశ్వాసానికి, భక్తికి, ప్రార్థనకు ఆటంకంగా ఉన్నా ఆమె మాత్రం ప్రభువుని వెంబడించడం మానడం లేదు. అలాగే ఆయన వెంబడిస్తూ ఉంది. ఆమె రెండవ పరీక్షలో కూడా పాస్ అయింది. తర్వాత 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని అంటున్నాడు. శిష్యులు, ప్రభువా ఏంటయ్యా ఆమె సంగతి పంపించాయి అంటుంటే ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారైన కదా నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను. అంటే ఆయన తన కార్యాలు ఏవైతే ఉన్నాయో, తాను చేసేటువంటి స్వస్థతలు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేలీల కొరకే అన్నట్లుగా ఆయన అక్కడ తన మాటలను ప్రస్తావిస్తూ వచ్చాడు. అంటే ఈమె నా ద్వారా మేలు పొందడానికి అర్హత లేదు, ఈమెకు యోగ్యత లేదు, ఇశ్రాయేలీల కొరకు మాత్రమే అన్నట్లుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి సందర్భం. దీన్ని మనం అంత లోతుగా వెళ్ళడం లేదు, కానీ ప్రభు సిద్ధాంతపరంగా అక్కడ మాట్లాడుతున్నట్లు, అంటే నా ద్వారా మేలు ఏదైనా జరిగితే అది ఇశ్రాయేలీలకు మాత్రమే అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈ పరీక్ష కూడా ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆయన ఈ మాట ప్రస్తావించినట్లుగా ఆ తర్వాత కింద వచనాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఈ మాట చెప్తూ వచ్చా, నేను ఇశ్రాయేలు వద్దకే పంపబడ్డాను, ఇతరుల దగ్గరకు కాదు, అన్యజనుల కొరకు కాదు. వాస్తవానికి సిద్ధాంతపరంగా మనం చూస్తే ఆయన మొదట యూదులకు, ఇశ్రాయేలీల కొరకు, ఆ తర్వాతనే అన్యజనులకు. రోమీయులకు రాసిన పత్రికలు పౌలు అంటాడు, వారి నిరాకరణ లేకపోతే వారి వ్యతిరేకతను బట్టి అన్యజనులైనటువంటి మనకు రక్షణ కలిగింది. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి, వారు కొట్టివేయబడినటువంటి కొమ్మగా ఉన్నారు, మనం అంటుకట్టబడిన వారిగా ఉన్నాం. స్వాభావికంగా వారు ఆ చెట్టుకు సంబంధించినటువంటి వారు అని. అలాగైతే మొదట యూదుల మధ్య ఆయన పరిచర్య కొనసాగింది. వారి నిరాకరణ, వారి వెలివేత, వారి తిరస్కారము అన్యజనులైనటువంటి మనకు ఒక గొప్ప వరముగా అనుగ్రహించబడింది. అదే ఆ కింద వచనం మనకు నేర్పించే పాట. ఆమె విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుంది, అయినా ఆమె ప్రభువుని వెంబడించడం మాత్రం మానలేదు. నేను ఇశ్రాయేలు కొరకే, నేను ఇతరుల యొద్దకు కాదు అని చెప్పినప్పుడు 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. చూడండి, నేను మీకోసం కాదు, అన్యజనుల కోసం కాదు, నేను ఇశ్రాయేలు కోసమే అని ప్రభు చెప్పినప్పటికీ అయినా కూడా చూడండి, కొన్నిసార్లు ఇతరులు మనతో ఇలా సంభాషణ మనం ఏదైనా అడిగిన ముఖానే చెప్పేస్తుంటారు కదా, లేదనో కాదనో ఈమనో. అయినా ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ, ఒక స్నేహితుడు మధ్యరాత్రి వేళ తన ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడని తన స్నేహితుని ఇంటికి పోయి తలుపు తట్టి పిలుస్తున్నాడట. సహోదరుడు, స్నేహితుడా, ఈ రాత్రి నా యొద్దకు నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర రొట్టెలు ఉంటాయి ఇవ్వు అని అడుగుతుండగా అతడు మాటికి ఉండుట చేత అతడు స్నేహితుడైనందున అతనికి ఇచ్చాడు అని. అంటే ఆమె లేదు కదా, ఆ స్నేహితుడు కూడా ఏమన్నా పిల్లలు నిద్రపోతున్నారు, చిన్న పిల్లలు, ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు, లేవడానికి కుదరదు, ఇంత రాత్రి వేళ అంటున్న మాటికి అడుగుతూ వచ్చినాడు. అలాగే ఆమె కూడా నేను ఇశ్రాయేలు కోసమే అని చెప్పినా కూడా, అయినను మీకోసం కాదు అని చెప్పిన అయినను ఆమె ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. ఎంత అద్భుతమైన సంగతి కదా. ఆమె ఆ పరీక్షలో కూడా నిలిచి దాటింది, మరొక మెట్టు ముందుకు వచ్చింది. ఆమె అంటుంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఎంత గొప్ప సంగతి చూడు. అయినా కూడా ఆమె వచ్చి ప్రభువుకు మ్రొక్కిందట. అంత తిరస్కారాన్ని ఎదుర్కొన్నా కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఒకవేళ ఇదే పరిస్థితుల్లో మనం ఉంటే, నువ్వు కాకపోతే ఇంకొకడు,
నువ్వు చేయలేకపోతే ఇంకొకళ్ళు అని ఆయన ఎదుట దూషించి తిరస్కరించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఆమె విశ్వాసము ఎంత గొప్పదిగా ప్రదర్శించబడుతుందో మనం గమనించవచ్చు. అయినా కూడా ఆయన మౌనంగా ఉన్న, శిష్యులు నిరాకరిస్తున్న, ప్రభు నీ కొరకు కాదు అని కరాఖండిగా చెప్పినా అయినా ఆమె వచ్చి ఆయన్ను వేడుకుంటుంది. ప్రభువా నాకు సహాయము చేయము, నాకు సహాయం చేయి. ప్రభువా ఆయన ఆధిపత్యానికి, ఆయన దైవత్వాన్ని అంగీకరించి, ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఆయనను ప్రభువుగా అంగీకరించి వెంబడిస్తుంది. ఎంత మంచి విశ్వాసం కదా. తర్వాత వచనం గమనిస్తే 26వ వచనం, అందుకు ఆయన వచ్చి అడుగుతుండగా అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పాడు. చూడండి, ఆయన అంటున్నాడు ఇంకా ఎలాగంటే ఈ మాట రోషం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయేటంతటి మాట. అంతగా ఆమె ప్రభువు దగ్గర ప్రాధేయపడుతున్నా ఆయన అంటున్నాడు, నేను నా పిల్లలకు పెట్టాల్సినటువంటి రొట్టెను కుక్క పిల్లలకు ఎట్లా పెడతాను అని. ఈ విషయం కూడా మనం చూస్తే ఇశ్రాయేలీలు స్వభావ సిద్ధంగా శరీరరీతిగా ఆయన పిల్లలు, ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు అన్నాడు. అనగా ఇశ్రాయేలీలు అనబడిన పిల్లలు వారు భుజించడానికి సిద్ధపరచబడిన బల్ల, అది ఇశ్రాయేలు దేశం. అలాగే ఆ బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినుట అనేటువంటి సందర్భం. అనగా ఆ ఇశ్రాయేలు దేశం అనబడిన బల్ల మీద నుండి ఆ రొట్టె ముక్కలుగా అది చెదరిపోయిన సందర్భం. ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు రొట్టెగా, యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెగా మలచబడి వచ్చినప్పుడు ఆయనను నిరాకరించారు. తృణీకరించిన ఆ రొట్టె కుక్క పిల్లలకు ఆహారంగా అందించబడింది. అంటే అన్యజనులకు ఆయన ప్రభువుగా అనుగ్రహించబడ్డాడు, అన్యజనులకు ఆయన ఆహారంగా మార్చబడ్డాడు. ఇది అంత గొప్ప అనుభవం. అవును, ఆమె అంటుంది, ఆమెతో ప్రభు అంటున్నాడు, నా పిల్లలకు పెట్టవలసిన రొట్టెను కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ప్రియులారా, గర్వంతో ఒక రోషంతో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఆమె ఆ పరీక్షలో కూడా నిలబడి ఏమంటుందంటే ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని. అనగా ఆమె తగ్గింపు, ఆమెలో ఉన్న విశ్వాసము ప్రభు ఎదుట ఆమెను ఎంత తగ్గింపులోనికి తీసుకొని వస్తుంది. ఆమె గర్వించి నన్ను ఇలాగ అంటావా అని ఆమె ఆక్రోషంతో తిరిగి వెళ్ళిపోలేదు, అంగీకరిస్తుంది. అవునయ్యా కింద పడే రొట్టె ముక్కలైనా తింటాయి కదా కుక్క పిల్లలు, అలాగైనా నా పట్ల నీవు కనికరాన్ని చూపించు అని ఆమె బ్రతిమాలుతుంటే, ఆమె మొరపెడుతుంటే ఈ భాగంలో చూడండి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆమె అడిగిన కార్యాన్ని చేయలేకనో లేకపోతే చేయడానికి ఇష్టం లేకనో ఈ మాటలు, ఈ ప్రస్తావనలు ఏమీ తేలేదు. ఆయన ఆమె యొక్క విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. అందుకే మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఆమె విశ్వాస పరీక్షలను ఎదుర్కొనిన తర్వాత ఆమె పొందుకున్న ఫలితం, ఆమె పొందబోయే ఫలితం కోసమైన పరీక్షలు ఆమె ఎదుర్కొంది. నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏమంటే, ఆయన అన్యజనులైనటువంటి వారి విషయంలో ఇలాంటి పరీక్షలు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన వెంబడిస్తారా వెనుదిరిగి వెళ్ళిపోతారు. చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరకు ఏదో అవసరత కొద్దీ వస్తారు. సహజంగా అన్యజనులు. ఒక ఆయన ఇలాగన్నాడు, ఒక భక్తుడు,
అన్యజనులైన వారు లేకపోతే ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలంటేనట డబ్బన్న పోవాలట, లేకపోతే జబ్బన్న రావాలట. జబ్బు వస్తేనో డబ్బు పోతేనో అప్పుడే యేసు ప్రభు దగ్గరకు వస్తారు. అంటే ఏదో ఒక సమస్య ఉంటే తప్ప ఎవరు ప్రభు దగ్గరకు రారు. ఆ సమస్యను పోగొట్టుకోవడం కోసమే వస్తారు. చాలామంది ఆ వచ్చినటువంటి వారు సమస్యలు పోయిన తర్వాత, లేకపోతే మేలు జరిగిన తర్వాత, స్వస్థత జరిగిన తర్వాత వాళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలామందిని మనం గమనిస్తాం. కొన్ని విషయాల్లో కొందరిని ఆయన పరీక్షిస్తాడు. వారి విశ్వాసం నిలకడగా ఉందా, వాళ్ళు ప్రభువుని వెంబడిస్తారా, లేకపోతే వెనుదిరిగి వెళ్ళిపోతారా అనే సందర్భాలు. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి అన్యజను కుటుంబంలో నుంచి ఆమె ఏదో సమస్యను బట్టి ప్రభు దగ్గరకు వచ్చింది. ఒక 2 వారాలు, 3వ వారం రాలేదు. ఏంటని విచారిస్తే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, నేను 2 వారాలు వచ్చాను, యేసుప్రభు నాకేం చేయలేదు, నా బాధ ఏం తీసేయలేదు, అందుకనే నేను రావట్లేదు, మానుకున్నాను అని. అంటే ఆమె 2 వారాలకి ఏదో జరిగిపోవడం, ఏదో చేయాలట ఆమెకి. అలాగైతే ఈ కనాను స్త్రీ ఆయన పరీక్షల్లో కదా ఆమె నిలబడింది, వెళ్ళిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఆమె తక్కువ చేయబడినటువంటి ప్రస్తావన కూడా ఉంది, కానీ ఆమె రోషపడి వెనక్కి వెళ్ళిపోలేదు. ఆమె ప్రభువుని వెంబడించగా ప్రభువు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసమును గొప్పదిగా ఎంచడానికి, ప్రదర్శించడానికి ఆమె ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ఆ పరీక్షల్లో నిలబడింది. దేవుడు ఆమె విశ్వాసాన్ని, ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. కాబట్టి నీవు కోరినట్లు నీకు అవుతుంది అని చెప్పగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే ప్రియులారా, ఆమె ఎన్నో పరీక్షలు దాటి వచ్చి ఆమె గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది. నేడు విశ్వాస జీవితంలో మన పట్ల కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో మనం నిలబడితే, మన విశ్వాసమును రెట్టింపు చేసుకుంటే ఆయన చేసే కార్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు వెంటనే మన పట్ల కార్యాలు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో గుడ్డివారిని ఆయన చేతుల నుంచి స్వస్థపరిచాడు. ఒక సందర్భంలో ఉమ్మి ఊసి బురద చేసి కనులకు పూసాడు. కొనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. కొన్ని కార్యాలు ఆయన తన చిత్తానుసారం చేస్తాడు. ఆయన ఎలాగూ చేయదలిచిన అది తన ఇష్టం, తన చేతి. ఎందుకు ఇలాగూ చేస్తున్నావని ఆయన ప్రశ్నించడానికి వీలేదు. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు. దేవుని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి మనకు అధికారం లేదు. ఆయన తన కార్యాల విషయమై ఆయన తన ఇష్టము అందుకే ఆయన తన ఇచ్చ వచ్చినట్లుగా జరిగిస్తాడు. తనకిష్టమైనదంతయు ఆయన జరిగిస్తాడు. నన్నెందుకు ఇలాగూ చేసావని కుమ్మరివాణిని ప్రశ్నించడానికి వీల్లేదని. కాబట్టి దేవుడు మనందరి జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుందంటే ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అని మనం గుర్తించాలి. అంత మాత్రం చేత ఆయన చేయలేడని కాదు, చేయలేకపోతున్నాడని కాదు. ఆయన ఆలస్యము అనేది మన మేలు కొరకు, మన విశ్వాస పరీక్ష కొరకు, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అనే సంగతిని మనం గమనించాలి. ఇదిగో ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని వర్తమానం వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మనందరి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. మనకు ఉన్నటువంటి అవసరతలు ఏవైనా కదా, బలహీనతలు ఏవైనా, అక్కరలు ఏవైనా, అవి శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగా ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. అయితే కొంతమందికి వెంటనే జరుగుతుంది, కొన్నిసార్లు కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది కదా. ఆయన మౌనంగా ఉంటాడు, సమాధానం ఇవ్వకుండా. కొన్నిసార్లు ఇతరుల వల్ల ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఆయన మనల్ని పరీక్ష పెడుతుంటాడు. వాటిలో మనం నిలబడితే గొప్ప విజయం, గొప్ప మేలు దేవుడు మనందరి పట్ల జరిగిస్తాడు. ఒకవేళ మనం శ్రమకాలంలో ఉన్నామేమో, పరీక్ష కాలంలో ఉన్నామేమో, మనం పరిశీలించుకొని మనల్ని మనం గమనించుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే రాబోయే దినాల్లో, ముందు దినాల్లో తప్పకుండా గొప్ప మేలు, గొప్ప దీవెన
ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ తలంపులు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.